అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారాయా అంటే సృష్టిలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఒక్క వివాహంలో మాత్రమే, వివాహమైన తర్వాత మండపం మీద దిగిన తర్వాత అరుంధతిని చూపించడము ఒక్క వివాహంలోనే. లక్షలు ఖర్చు పెట్టి ప్రతిష్టలు చేయించిన అరుంధతిని చూపించారు, ఇంకొక కార్యక్రమం చేయించిన అరుంధతి ఒక్క వివాహంలో మాత్రమే. అది కూడా అక్కడ కూర్చున్నటువంటి బాపరేజుడు, అక్కడ కూర్చోబెట్టినటువంటి తల్లిదండ్రులకు చూపించడం, ఒక్క నూతన దంపతులు మాత్రమే చూపించడం. ఎందుకు ఆ నూతన దంపతులకు ఆ యొక్క అరుంధతిని చూపిస్తారయ్యా అంటే, అరుంధతి దేవి ఈ యొక్క చంద్రమండలంలో ఉంది. ఆమె ఎలాంటిది అంటే, ఇక్కడ మనకు కింద సావిత్రి, అనసూయ, సీతాదేవి ఇలాంటి వాళ్ళు ప్రతివర్త ధర్మాన్ని పాటించిన వాళ్ళు కింద ఉన్నారు. వీళ్ళెవరు కూడా కనిపించరు. ఆమె ప్రతివర్త ధర్మాన్ని పాటిస్తూ ఏమి కోరిందయ్యా దేవతలలో అంటే, నేను చంద్రమండలంలో నాకు స్థావరం ఏర్పరచండి, నూతనంగా వివాహం ఎవరైతే చేసుకుంటారో నన్ను చూసి నన్ను దర్శనం చేసుకొని నేను నడిచినటువంటి బాటలో నడవాలి అనేసి ఆమె వరాన్ని పొందింది దేవతల దగ్గర. అందుకనే ఆమె నక్షత్ర మండలం ఉంటుంది. అందుకు మనం ఆ యొక్క నక్షత్రాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది.